ఒక చిన్న గ్రామంలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. అతని వయసు 10 సంవత్సరాలు. కాని అతను ఎప్పుడు చూసినా పడుకునే పని, లేదా టీవీ చూడటం, లేదా కూర్చొని ఓలు పగ్గాలు తీసుకోవడం, పాఠశాలకు వెళ్లడాన్ని ఇష్టపడడు. అమ్మ తల పట్టుకునేది, నాన్న కొప్పడేవాడు. కాని రాములో మార్పు మాత్రం రాలేదు. ఒకరోజు రాము పాఠశాలకెళ్ళక ఇంట్లోనే మెలకువగా పడుకున్నాడు. అప్పటివరకు టీవీ చూస్తూ ఉన్నాడు. తరువాత బోరెత్తి తోట దగ్గరికి వెళ్లాడు. అక్కడ దబ్బకేసి కూర్చున్నాడు. అప్పుడే అతని కంటికి ఒక చిట్టిగా ఉన్న చీమ కనిపించింది. చిన్న గింజను మోస్తూ అటుగా నెమ్మదిగా నడుస్తోంది. అది పెద్ద గింజను తీయబోతుంటే అది జారిపడింది. చీమ తిరిగి వచ్చి మళ్ళీ తీసుకుంది. మళ్ళీ జారింది. మూడోసారి ప్రయత్నించింది. ఇలా ఏకంగా 10 సార్లు ప్రయత్నించింది. చివరికి గింజను మోసుకుంటూ తన గూళ్ళకి తీసుకెళ్ళింది. రాము ఆశ్చర్యంగా చూశాడు. ఇంత చిన్నదిగా ఉండి చీమ ఇంత కష్టపడుతోంది. నేను మాత్రం ఎలాంటి పని చేయకుండా నా జీవితాన్నే వృధా చేస్తున్నానా అని అతనికి పట్టు వచ్చింది. ఆ చీమను చూసిన తర్వాత రాములో ఏదో మార్పు మొదలైంది. ఆ రాత్రి తల్లి అన్నింటినీ గమనించి అడిగింది, ఏమయింది రాము? ఈరోజు పాఠశాలకు వెళ్లలేదుగాని చాలా ప్రశాంతంగా ఉన్నావు. రాము నవ్వుతూ చెప్పాడు, ఒక చీమను చూశాను అమ్మా. అది ఎంతో కష్టపడి తన పని చేసిందు. నేను కూడా ఇకనుంచి బద్ధకంగా ఉండను, చదువుకుంటాను. తల్లికి ఆశ్చర్యం కలిగింది. నమ్మలేకపోయింది. కాని హృదయం మరిపించింది. ఇది నిజంగా మార్పోయితే మంచి సంగతి. అప్పటినుండి రాము ఉదయం బద్ధకంగా లేవడం మానేశాడు. టైముకి స్కూలుకెళ్లడం మొదలుపెట్టాడు. పాఠాలు చదవడం మొదలుపెట్టాడు. మొదట్లో కష్టం అయింది. కాని ఆ చీమను గుర్తుచేసుకుని ఓపికను నేర్చుకున్నాడు. ఒకసారి స్కూల్లో ప్రశ్నోత్తర పోటీలు జరిగాయి. అందరూ పాల్గొన్నారు. రాముని నుండి ఎవరికీ పెద్దగా ఆశలే ఉండలేదు. కాని అతను పక్కగా సమాధానాలిచ్చాడు. చివరికి ప్రథమ బహుమతి గెలిచాడు. అతని పేరు స్కూల్లో అనౌన్స్ చేశారు. ఆ రోజు తల్లి కన్నీళ్లు పెట్టుకుంది ఆనందంతో. నాన్న గర్వంతో అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. రాత్రి ఇంటికి వచ్చాక రాము తోటకి వెళ్లి అదే చోట కూర్చున్నాడు. ఇప్పుడు అక్కడ చీమలు తిరుగుతున్నాయి. వాటిని చూసి అతడు మౌనంగా నవ్వుకున్నాడు. ఇప్పుడు నాకు తెలుసు చీమ ఎందుకు గొప్పదో. అది చిన్నదైన పెద్ద జీవితం చూపించింది నాకు. అప్పటినుండి రాము జీవితం పూర్తిగా మారిపోయింది.